మొన్న చేసిన ఎంఓయూల్లో 11 ఎంఓయూలు ఈ అనకాపల్లిలో వస్తున్నాయి. 14,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఇవి వస్తే ఒక 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖకు గూగుల్ వస్తా ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, అనకాపల్లిలో ఉండేవాళ్ళు నేరుగా విశాఖపట్నానికి వెళ్ళిపోయి ఏఐ కింద డేటా సెంటర్లో పనిచేసే అవకాశం వస్తుంది. నాలెడ్జ్ ఎకానమీకి ఏఐ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్లో ఐటీ ప్రారంభించి హైటెక్ సిటీతో ముందుకు పోయాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీలో డేటా సెంటర్లు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం ముందుకు పోతున్నాం. కాగ్నిజెంట్ వచ్చింది, టీసీఎస్ తొందరలోనే వస్తున్నారు. ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తా ఉంది. అదే సమయంలో అనకాపల్లి నియోజకవర్గంలో మీరు చూస్తే ఆర్సీఆర్ మిత్తల్, నిస్సాన్ స్టీల్ వంటి ప్రపంచ స్థాయి నెంబర్ 1 కంపెనీలు ఇక్కడికి వస్తున్నారు. 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఫేజ్ 1లో 60,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అదే మాదిరిగా ఈ జిల్లాలో మీరు చూస్తే ఒక పక్కన ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ సిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇంకో పక్క అల్యూమినియం సిటీ కూడా ఇక్కడ ఉంది. ఆ అల్యూమినియం సిటీ కూడా రాబోయే రోజుల్లో ఒక పక్క స్టీల్ సిటీ, ఇంకో పక్క అల్యూమినియం సిటీ రెండు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీపీసీ 1,85,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. టూరిజం, టెక్నాలజీ, నాలెడ్జ్ కేంద్రంగా విశాఖపట్నం తయారవుతుంది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు ఇవన్నీ వస్తే ఈ ప్రాంతం రూపురేఖలే మారుతుంది. మొన్నే నేను 3 రీజన్ల కింద విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ని ప్రారంభించాను. దానివల్ల మీరు ఊహించినటువంటి అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది. నేను ఒక పక్క అభివృద్ధి ఒక యజ్ఞంగా చేస్తున్నాను, సంక్షేమాన్ని ఒక బాధ్యతగా చేస్తున్నాను, సుపరిపాలన మీకు అందించాలని ముందుకు పోతున్నాం. కానీ మనం అందరం కూడా ఒక యజ్ఞంగా చేస్తే ఇప్పుడు రాక్షసులు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వస్తున్నారు.